Divya Diamonds, origin for genuine, certified and effective gems. సార్ నమస్కారం. నమస్తే సార్ అసలు ఈ పురాణాల్లో మనకి రత్నాల గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా? ఏవైనా కథలు ఉన్నాయా? ఎక్కడైంది ప్రతి చోట ఉంది పురాణాల్లో రత్నాల ప్రస్తావన. ఓకే. అసలు నిజంగా చెప్పాలంటే రత్నాలు అనేది రత్నం లేకుంటే రాజే కనపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. పురాణ రత్నం ధరించిన రాజు కనపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. ఇది కాకుండా చాలా మహిమాన్వితమైన రత్నాలు చాలా ఉన్నాయి. దివ్యమణి అని, శమంతకమణి, పారస్మణి, మృత సంజీవనమని అన్నీ మన ఈ యుగంలో లేవు. మనకు ద్వాపర యుగంలో, కృతయుగంలో, త్రేతాయుగంలో ఉండే. సో మనకు లేటెస్ట్ మనకు జస్ట్ బిఫోర్ బ్యాక్ ఏంటంటే ద్వాపర యుగం. ద్వాపర యుగం గురించి అందరికి తెలిసిన విషయం శమంతకమణి. శమంతకమణి అదేంటి? శమంతకమణి అంటే తెలుసా అండి మీకు ఏ కలర్లో ఉంటుందో? నథింగ్ బట్ ఇట్ ఇస్ అ రూబీ. రూబీ డైమండ్ లాగా మెరుస్తూ ఉంటుంది. అది సూర్యుడికి సంబంధించింది. నిజంగా చూడండి, ఇక్కడ శమంతకమణి రూబీ ఎందుకు అవుతుందంటే సూర్యుడికి సంబంధించిన రత్నం. సూర్యుడిని ఆరాధిస్తే, సూర్యుని కోసం తపస్సు చేస్తే సూర్యుడు ప్రత్యక్షమై ఈ శమంతకమణి ప్రసాదిస్తాడు ఒక రాజుకు. అయితే ఆ శమంతకమణి గొప్పతనం ఏంటంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు లిటరల్లీ అది పూజా రూమ్లో పెడితే ఎన్నో బారుల 12 బారుల బంగారాన్ని సృష్టించేది. అలాంటిది మనం ద్వాపర యుగంలో చూసాం. అంతకంటే ముందు మృత సంజీవని మణి ఉంది. చనిపోయిన వాళ్ళ మీద పెడితే అది బ్రతికించేది. అది అంతకంటే ముందు యుగాలలో ఉండే. సో అట్లా పారస్మణి, ఆ మనీని ఏదన్నా ఎట్లా ఐరన్కు టచ్ చేస్తే అది బంగారం అయ్యేది. పారస్ అంటే బంగారం. సో ఇట్లాంటి దివ్య రత్నాలు చాలా ఉన్నాయి. అలెగ్జాండ్రేట్ పెట్టుకుంది లేటెస్ట్గా. హోప్ డైమండ్, కోహినూర్ డైమండ్, నాగమణి అంటారు కానీ అది ప్రాక్టికల్గా లేదు. అది చరిత్రలోనే అట్లా రాయబడ్డది, బట్ ప్రాక్టికల్గా లేదు. ఎందుకంటే మనీ అనేది పాముకు తయారవడం అది ఫ్యాంటసీస్ అది, కానీ నిజంగా నాగమణి అంటూ లేదు. అంటే మనకి పూర్వీకులు కూడా ఈవెన్ మన రాజులు మీరు చెప్పినట్లు రాజ్యాలుగా పరిపాలించే టైంలో కూడా రత్నాలని కుప్పలుగా పోసి అమ్మేవారు. అది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మనము అంగల్లో రత్నాలు అమ్మినారంటే మనం చదువుకున్నాం. నిజంగా అప్పుడు ఏంటంటే జనాభా తక్కువ ఉండే. ఇప్పుడు భూమి ఉన్నంతనే ఉంది, జనాభా తక్కువ ఉన్నందువల్ల రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు. ఇప్పుడు జనాభా ఎన్ని రెట్లు పెరిగిపోయింది. అందుకు ఇప్పుడు మనం ఇంత డబ్బు పోస్తే కానీ ఒక రత్నం రాదు. అప్పుడు ఏంది రత్నాలుగా రాసుల్లాగా పెట్టి అమ్మేవారు. సో ఇది బ్యాలెన్స్ ఏంటంటే ఇప్పుడు జనాభా పెరిగింది, భూమి పెరగలేదు. ఒకప్పుడు రత్నాలు అనేది సహజంగా అప్పుడు అంత విరివిగా లభించేటి. ఇప్పుడు జనాభా పెరిగినందువల్ల రేరుగా లభిస్తున్నాయి. రైట్. మనకి ఇక్కడ ఇంకొకటి సార్, పురాణాల్లోనే రామాయణంలో కానివ్వండి, లేకపోతే మహాభారతంలో కానివ్వండి, ఎక్కడైనా సరే పలానా రత్నం వల్ల ఇలా జరిగింది అని ఏమన్నా అంటే స్టోరీస్ అంటే అలెగ్జాండర్ ఒక మనం గ్రేట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈవెన్ టిపు సుల్తాన్ విషయంలో కూడా కొన్ని రత్నాలు ధరించిపోతే అనేది విజయం సాధించడని చెప్తారు. అండ్ మన శివాజీ ఖడ్గాన్ని కూడా రత్నాలు ధరించినందువల్ల విజయం సాధించారని చెప్తారు. బట్ దీనివల్ల అని స్పెసిఫిక్గా చెప్పలేము. ఖడ్గాన్ని రత్నాలు ధరించినాయి ఇవి చెప్తారు, బట్ దీని వల్లే జరిగిందని చెప్పలేము. అలెగ్జాండర్ మాత్రం రత్నం పెట్టుకుని విశ్వ విజేత అయిందని తను చాలా వరకు చెప్పుకునే కేసెస్ ఉన్నాయి. అందుకే దానికి ద గ్రేట్ అలెగ్జాండర్ అని పేరుకి, ఆ రత్నానికి అలెగ్జాండ్రేట్ పేరు వచ్చింది. సో అది కాక మనకు తెలుస్తుంది కదా ఈ మహిమాన్వితమైన రత్నాలు, ఈ రత్నాలకి పవర్స్ ఉంటాయి, సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయని మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి అలాంటి రత్నాలు ఇప్పుడు కావు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక శ్రేష్టమైన రత్నాలు మనకు అన్ని విధాలు కలిసి రావడమే మనము ఇక్కడ దీన్ని అదృష్టంగా మనం భావించాలి. అంతే. అంటే దివ్య డైమండ్స్ అంటే నాట్ ఓన్లీ ఈ డైమండ్స్ ఏవైతే క్వాలిటీ ఉన్నాయో వాటిని సప్లై చేయడమే కాకుండా మీరు టెస్టింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. బయట వాళ్ళు తీసుకొచ్చి ఏదైనా ప్రీషియస్ స్టోన్ తీసుకొచ్చి మీకు ఇచ్చి టెస్టింగ్ చేసిన సందర్భాలు ఎన్నో చాలా చేస్తాం ఎవ్రీడే. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్స్. వీఆర్ ఇంటూ ఈవెన్ ఎవ్రీడే వీఆర్ ఇంటూ టెస్టింగ్. ఒక నామినల్ ఫీజు తీసుకొని టెస్ట్ చేస్తాం. ఇది కాకుండా బై మంత్లీ మీ ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం. ఎందుకంటే పబ్లిక్ తెలియాలి. చాలామంది 80% 90% డూప్లికేట్స్ ఉన్నాయండి. రకరకాల పద్ధతులు అంటగట్టేస్తున్నారు కొందరు జ్యోతిష్యులు. వాళ్ళకి తెలియక
సో నిజంగా ఇప్పుడు మేము ఏంటంటే అలాంటి వాళ్ళకు నిజంగా పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి అని, టెస్టింగ్ కూడా వాళ్ళకు ఓపిక లేని వాళ్ళు డబ్బు పెట్టి టెస్టింగ్ ఎందుకు చేసుకోవాలి అలాంటి వాళ్ళకి తెలియాలని మేము ఫ్రీ జెమ్ టెస్టింగ్ అప్పుడు కండక్ట్ చేస్తున్నాం. అట్లా అది కాక మేము ఇచ్చే రత్నాలకు మాత్రము మా దగ్గరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గుడ్ ఎఫెక్ట్ అందాలంటే ఇట్ ఈస్ అవర్ కన్సర్న్గా అయిపోతుంది. మంచి రత్నం ఎఫెక్ట్ ఉంటేనే మళ్ళీ వస్తారు. ఆ మినిమం కాన్షియస్నెస్ తోని దే ఆర్ థరోలీ టెస్టింగ్ అండ్ గివింగ్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ స్టోన్స్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో సార్ చాలా వరకు కూడా ఈ రత్నాల సంబంధించి వ్యాపారస్తులు ఎక్కువయ్యారు. అవును. వీరు ఇప్పుడు మీకంటూ ఒక పిహెచ్డి వరకు ఉంది, మీరు డాక్టరేట్ వరకు చేశారు, కానీ జస్ట్ జ్యోతిష శాస్త్రం వరకు అడ్డు పెట్టుకొని దీన్ని బిజినెస్ గా చేస్తున్న వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. నేను చాలా సందర్భాలు చెప్పాను, జ్యోతిష్య శాస్త్రం వేరు, రత్నశాస్త్రం వేరు. జ్యోతిష్యులు జ్యోతిష్యం గురించే మాట్లాడాలి, రత్నశాస్త్ర నిపుణులు రత్నాల గురించే మాట్లాడాలి. సో ఇక్కడ దివ్య డైమండ్స్ ఏంటంటే జ్యోతిష్యం డిపార్ట్మెంట్ ఉన్నందువల్ల మేము రెండింటిని సమన్వయం చేస్తూ మేము ఎంత వ్యాపార సంస్థ అయినా జ్యోతిష్యాన్ని కూడా అంత పెద్దపీట వేశాం. సో అంతా మేము వాల్యూ ఇచ్చి అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టాం. మిగతా వాళ్ళైతే చాలా వరకు రత్నాల గురించి నిజంగా చెప్పాలంటే జ్యోతిష్యం కొంచెము అనుభవంతో కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు ఏమి నేర్చుకోకుండా రాసుల ప్రకారం చెప్పేవాళ్ళు కమర్షియల్గా చాలామంది ఉన్నారండి. నిజంగా వాళ్ళ శాస్త్రాలను అడ్డు పెట్టుకొని నిజమైన జ్యోతిష్యులు అయితే ఇవ్వరు రత్నాలు. ఏ జ్యోతిష్యుడు అయితే రత్నాలు ఇస్తున్నాడో నిజంగా మనం అలాంటి జ్యోతిష్యుడు నిజమైన వాడు కాదు, కమర్షియల్ వాదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వేరు. రత్నాలను ఎన్నో రకాల ఎక్విప్మెంట్స్తో టెస్ట్ చేస్తే కానీ జాతి రత్నం చెప్పే రోజులు కావు. అలాంటిది ఏ ఫెసిలిటీస్ లేకుండా ఎలా జెన్యూన్ ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలి. ఎలా ఉంటాయి జెన్యూనిటీ, ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా. ఆయన కళ్ళు ఏమన్నా దివ్యంగా ఏమైనా దివ్య దృష్టి ఉంటాయా? మనిషి కళ్ళు అందరి ఒకే సమాంతరంగా ఒకే పవర్ ఉంటాయి. మనం ఒక్కటే ఆలోచించాలండి, రత్నాలు ఒక రత్నశాస్త్ర క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ ప్రాపర్గా ల్యాబ్ ధృవీకరించి సర్టిఫై చేస్తే వ్యాలిడ్. ఇంకెవ్వరిచ్చినా దాన్ని వ్యాలిడ్ కాదు. దాన్ని క్రాస్ చెక్ చేయించుకోండి, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఫాల్ట్ ఉంటుంది. ఐదర్ డూప్లికేట్ ఉంటుంది, నాన్ ఎఫెక్టివ్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను ఇంక్లూజన్స్ కొన్ని ఉంటే ప్రభావమే ఉండదు. సో అలాంటి రత్నాలు వేరు, వేస్ట్. అది దివ్య డైమండ్స్ తరోగా అసార్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా మేము ఎందుకు ఇంత అసార్ట్మెంట్కి ఇంత ఇంపార్టెంట్ ఇస్తామంటే ఆ ఎఫెక్ట్ ఉండే రకాల ఉంటేనే మళ్ళీ వస్తారు కస్టమర్స్. వాళ్ళకి బెనిఫిట్ అయితేనే శాస్త్రం కూడా కాపాడబడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో బెనిఫిట్ ఫర్ అస్. శాస్త్రాలను ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇన్ని పారామీటర్స్ ఉంటాయి. దట్ ఈజ్ శాస్త్రాన్ని కాపాడిన వాళ్ళతో మన బెనిఫిట్ కూడా ఉంది. ఒకసారి గుడ్ ఎఫెక్ట్ వస్తే మేము నిజంగా మా కోసం ఎదురు చూసి ఎక్కడి నుండో వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది కాన్షియస్గా ప్రతి మనిషికి ఉండాలండి. అదే డూప్లికేట్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు ఫీల్డ్లో. మేము 3 దశాబ్దాలకు ఎందుకున్నాం? అరచేతుల అవకాశాలు ఉంటాయి, డూప్లికేటు ఒరిజినల్ ఒకేలాగా ఉంటాయి. మేము ఎప్పుడు డూప్లికేట్ ఇవ్వం సరి కదా, ఇంకా డూప్లికేట్ ఇచ్చే వాళ్ళని ఎండగడతాం. సో అది చాలా వరకు, ఎందుకంటే ప్రొటెక్షన్ చేస్తున్నాం ఉన్నంత వరకు. నిజంగా లాస్ట్ రిసార్ట్గా ఉంది రత్నధారణ. దీన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఇంత బోల్డ్గా డూప్లికేట్ అమ్మే వాళ్ళకు మేము శత్రువులాగా ఉంటాం. అయినా సరే నో ప్రాబ్లం, నిజాధారం నిజం పవర్ఫుల్ కాబట్టి ఇంత ఓపెన్గా చెప్పడం జరుగుతుంది.